కల్తీ మద్యం విషయం గురించి మీ అభిప్రాయం ఏంటంటే మొన్నటి వరకు వైసీపీ పార్టీ వాళ్ళే కల్తీ మద్యం చేశారు, వాళ్ళే కల్తీ వాళ్ళు అంటూ కూడా విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ కల్తీ విషయం బయటకు వచ్చినాక ఏమనుకుంటున్నారు జనాలు, ఎలాంటి అభిప్రాయం ఉంది? కూటమి ప్రభుత్వం అబద్ధ హామీలు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పేసి ఇప్పుడు భారీ స్థాయిలో ఈ భారీ కుంభకోణం జరిగింది ఈ కల్తీ మద్యం మీద. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని తగ్గిస్తూ మద్యం వేరులై పారకుండా ఈ మంచి పరిపాలన అందించి మద్యాన్ని పేదలకి దూరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని చెరు సగంగా దోసుకు తినటం కోసం ఈ కల్తీ మద్యాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజల మీద భారం వేసి పేద ప్రజలతో ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మళ్ళీ తరిమి కొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి విజయవాడ కూడా వచ్చేసింది కదా కల్తీ మద్యం, డంప్ కూడా బయటపడింది. మా మైలవరం కాన్స్టిట్యున్సీ ఇబ్రహీంపట్నంలో కూడా మరి భారీగా ఈ కల్తీ మద్యం కుంభకోణం మొన్న మా సమన్వయకర్త మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారు దాన్ని బయటికి తీసి మొన్న సమావేశం కూడా ఏర్పాటు చేశారు. దాని మీద ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు సమాయత్తమవుతున్నారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. బెల్ట్ షాపులు లేదా మద్యం విషయంలో ఎప్పుడు ఎక్కువగా ఉంది, జగన్ ఉన్నప్పుడా లేకపోతే ఇప్పుడా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బెల్ట్ షాప్ అనేది ఎక్కడా లేదు. ఆ పేదవాడికి మద్యమే దూరంగా ఉంది. ఇప్పుడు ఒక బెల్ట్ షాపులు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి, కానీ ఎంత విచ్చలవిడిగా బెల్ట్ షాపులు లేవు అప్పుడు. ఇప్పుడు బెల్ట్ షాప్ అనేది కాదు, ఇంటింటికి వేరులై పారుతుంది కల్తీ మద్యం. ఈ నారావారిపల్లి నుంచి ఈ స్టేట్ మొత్తం విస్తరించే పరిస్థితి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ ప్రజల అభివృద్ధి మీద పెట్టే ధ్యాస లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ మద్యం మీద మాత్రం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా విస్తరించాలనేది వాళ్ళు దాని మీదే ఫోకస్ చేస్తున్నారు తప్ప జగన్ గారు గవర్నమెంట్ వైన్ షాపులు పెట్టి ముందు అమ్మించారు, గవర్నమెంటే అమ్మింది. ఇప్పుడు ప్రైవేటు వ్యాపారస్తులు లేదా ప్రైవేటు వాళ్ళు ఈ మద్యం అమ్ముకోవడం వల్ల కల్తీ జరిగిందా లేదా ఎక్కువైపోయిందా? ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కి తీసుకొస్తే వాటిని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే దోసుకు తినొచ్చు అని చెప్పి ప్రైవేట్ గా ఇస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో కూడా ప్రభుత్వాన్ని ఈ మద్యం పాలసీ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఇంకా నీకు ఎలాగా కుంభకోణం జరిగిద్ది? ఈ ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వటం వల్లే మద్యం కుంభకోణం భారీ స్థాయిలో జరుగుతూ ఉంది. ఈ మద్యం ఇప్పుడే వేరులై పారుతా ఉంది. ప్రజలు గమనిస్తున్నారు, తెలుసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని కలిసి వచ్చినా సరే ఈసారి తరిమి కొట్టడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారు.